హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. ఈ వీడియోలో మేము ఇంకో 4 సెట్ ఆఫ్ డ్రింక్స్ జస్ట్ టేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏదో ఇదేమో చెర్రీ అనుకుంటా. అది అక్కడ తెలియలేదు, ఏదో సిరీస్ నోయర్ అనేది. ఓకే, ఇటు ఇది ఫ్రెంచ్లో ఉంది. ఓకే, ఇంగ్లీష్లో బ్లాక్ చెర్రీ. అండ్ ఇది వచ్చి బ్లాక్ రాస్బెరీ, స్ట్రాబెరీ అండ్ కోకోనట్ పైనాపిల్. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మొదలు పెట్టండి. ఇంక మరి ఏది బాగుంది అనుకుంటున్నారు? నేను బ్లాక్ చెర్రీ బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, నేనైతే కోకోనట్ పైనాపిల్. నేను కూడా కోకోనట్ పైనాపిల్ బాగుంటుంది. దీని ముందు ఏదో ఆరెంజ్ లాస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు ఆరెంజ్ బాగుంది కాబట్టి ఇదేదో ఆరెంజ్ కలర్ లో ఉందని. ఆరెంజ్ కదా, స్ట్రాబెరీ. స్ట్రాబెర్రీ వాటర్ మెలన్ కాకపోతే ఆరెంజ్ కలర్ లో ఉందని సెలెక్ట్ చేయండి. చూడు లాస్ట్ మళ్ళీ తీసుకోలేదు, మార్చుకుందాం. ఒకే ఫ్లేవర్ చెప్పచ్చు. నేను కూడా ఇదే అనుకుంటున్నా, ఇదే బాగుంటది అనుకుంటున్నా. కోకోనట్ పైనాపిల్. ఓకే, నా ఓట్ మీ ఓట్ ఏంటి? బ్లాక్ చెర్రీ. బ్లాక్ చెర్రీ. చెర్రీ అంటే తెలుసుగా, పెద్ద అరే కాదురా, రాస్బెరీ. దీని మీద బ్లాక్ బెర్రీ బొమ్మ వేసి రాస్బెర్రీ అంటాడేంటి? అది బ్లాక్ బెర్రీయా? అదే బ్లాక్ అది రాస్బెర్రీ. మల్బెర్రీ కాదు. బ్లాక్ రాస్బెరీ. మల్బెర్రీయా? మల్బెర్రీ అంటారా? అది అన్ని కరెక్ట్ గానే ఉంది, అదొకటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, ట్రై చేద్దాం. ఇది ఫేక్ డ్రింక్. ఇది అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే ఫుడ్ కలర్ కలిపి వాటర్ లో వేస్తారేమో అనిపిస్తుంది. చూస్తే నిజంగా అలాగే ఉంది. అట్లీస్ట్ సోడా ఫీలింగ్ కూడా రావట్లేదు. అలాంటి ముందే చెప్తే తాగడం కష్టం. ఓకే, ఫస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేద్దాం. ఏదది పేరు తప్పుగా ఉన్నదాన్ని ఓపెన్ చేయండి. అది నాదనుకుంటా. ఏదో ఒకటి కొట్టుకోకుండా ఇద్దరు ఫస్ట్ అట్లీస్ట్ ఈ బాటిల్ అన్నా నేను ఓపెన్ చేస్తానని అనుకుంటున్నా. క్లెన్స్ రాజుగారు వాటర్ కొంచెం తాగు. నువ్వు కూడా ఒకసారి. ఏంటో అలాగొస్తుంది దానికి, చూడండి పైన. ఇది నాకు నిజంగా అది బాగోదు అనిపిస్తుంది. చాలా బాగుంది. అయితే అసలు బాగోదు. లేదు, చాలా బాగుంది. చూస్తేనే కాఫ్ సిరప్ లా ఉంది అది. మీరు చిన్నప్పటి నుంచి కాఫ్ సిరప్ తాగి తాగి రోజు కాఫ్ సిరప్ అంటే అలానే ఉంటుంది కదా, కాఫ్ సిరప్ అంటే సేమ్ కొంచెం కలర్స్ అవి. మేము జెండు బొమ్మతో ఆగిపోతాం. మా మమ్మీ అయితే శాస్త్రి బొమ్మ. స్పాన్సర్ కాదు, ఊరికే చెప్తా. స్పాన్సర్ మన వీడియో ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా. రాయల్ కస్టమర్. కాఫ్ సిరప్ సేమ్. అరే ఏంట్రా ఇది? ఏంటి రెడ్ కలర్ లో ఇలా ఉంది? ఇది కలర్ యాక్చువల్లీ చాలా ఎగ్జాక్ట్ మా బుడదానికి పెడితే ఇది బాలే. రక్తం వల్ల వచ్చిందా? దేశద్రోహులు రక్తం వల్ల వచ్చినాయి. బాలేదు అసలు. టేస్ట్ చూసా నేను. అలా చూడ ఒకేసారి తాగేయాలి. అందరూ చీర్స్ చెప్పి ఒకేసారి తాగాలి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యి ఫేమస్ అయితే కామెంట్స్ లో ఆత్రం స్టార్. నేనే స్టార్ 1 2. మీరు స్మెల్ చూస్తున్నా నేను ఎలాగుంటదని ఇందాక ఊదుకుంటున్నాను. వేడి ఉంటుంది ఫుఫు అని మర్చిపోయి ఫుఫు అని అంటున్నాను. ఆ తర్వాత గుర్తొచ్చింది. ఓకే, అలా కాదు, ఇది మా పిల్లకి చూపించాను అనుకో, డెఫినెట్ గా నాన్న నాకు సిరప్ తాగను నాన్న, నేను వద్దు నాన్న, దగ్గర కూడా రాదు. అలాగే ఓకే, అందరం ఒకేసారి ఫుల్ తాగాలి. ఫుల్ తాగండి ఒకేసారి. టేస్ట్ తెలియాలంటే ఇంకా cheers. బానే ఉంది. ఆఫ్టర్ ఫ్లేవర్ ఇది చాలా బెటర్. అవును, ముందు దానికన్నా తాగుతున్నప్పుడు బాగాలేదు, కానీ తాగిన తర్వాత కొంచెం బెటర్. అంటే మరి దాని అంత దారుణంగా లేదు. ఇంత కష్టపడి డ్రింక్స్ తాగడం రాగులని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇది చేద్దాం. అప్పుడే నెక్స్ట్ దా. ఓకే, ఆవేశం జాగ్రత్తగా. జ్యోతి నీళ్ళు తాగండి అమ్మ, కొంచెం వాటర్ తాగండి.
తాగలేదు ఇంతవరకు మీరు. కానీ ఇది దీనిలో మిక్స్ చేస్తే బాగుంటుంది. అవునా, పూర్తిగా తాగి వదిలిసారు తాగింది కొంచెం. అది ఇది కలిసిపోతే ఇంకా కాక్టైల్ అవుతుంది. చాలా దారుణంగా ఉంటుంది టేస్ట్. నో షుగర్ అన్నాడు కదరా. నో షుగరే. అదేంటి వెనకాల ఎన్నాడు తెలుసా? 0 ఫ్యాట్స్, 0 షుగర్, 0 ఫైబర్, 0 ప్రోటీన్, 0 కొలెస్ట్రాల్, అసలు ఏముందిరా? 0 పొటాషియం, 0 కాల్షియం, 0 ఐరన్. ఓన్లీ సోడియం. సోడియం. అరే సోడియం. ఇది అసలు దీనికి ఇవ్వద్దురా. నా గ్లాస్ లోనేమో మొత్తం పోస్తుంది, సగం పోసుకుంటుంది. ఆ గ్లాస్ మీరు తీసుకోండి. ఇది నాది కాదు, అది నాది. అదేంట్రా బాటిల్లో లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు డ్రింక్ కొంచెం ఉండిపోతుంది కదా. ముందు ఓ డ్రింక్ ఎల్లో అండ్ ఆ కలర్ మీది రెడ్ yellow కలర్ ఉంది. మిక్స్ అయ్యి. అదే కదా నాకు ఆరెంజ్ వచ్చింది. నేను ముందు డ్రింక్ ఏం చేశానంటే వాటర్ పోసేసుకుని తాగేస్తా. వేస్తాను. కుట్ర పన్నుతున్నారు. అయితే జ్యోతి కూడా వేసుకోవాలి మరి కొంచెం. నేను వేసుకున్నాను. కొంచెం వేసుకోవాలి. అందరికి ఫుల్. అదే కదా, అందరికి ఫుల్ ఉంది. జ్యోతి నువ్వు కూడా వేసుకోవాలి. స్మెల్ చూడండిరా ఫస్ట్. ఆ స్మెల్ చూస్తా. అరే ఏంట్రా ఇది? సారీ, నేను కావాలని కొంచెం పోసుకో మళ్ళీ. భయపెట్టారా? వలదా ఏంటి స్మెల్? చూడండి, స్మెల్ చూస్తే రకరకాలుగా ఉంది. యాక్చువల్లీ బూమర్ స్మెల్ వస్తుంది. బూమర్ ఉండదు కదా. బూమర్ చీర్స్ లేదు. అసలు ఎవరు ఇంకా స్మెల్? నువ్వు కంగారు పడకు. స్మెల్ చూడు ఫస్ట్. స్మెల్ ఎలా ఉంది చెప్పు. బానే ఉంది. ముందు దానికన్నా better. దేనిలా ఉంది? ఏమరా బాబు, నాకు అసలు నచ్చలేదు. నాకు బూమర్ స్మెల్ లాగా ఉంది సేమ్. నాకు మామూలుగానే కోకోనట్ అంటే బిగ్ బబుల్ మొత్తం తినేసాక లాస్ట్ ఫ్లేవర్ ఉంటుంది కదా అలా. ఇంత ముందు దాని మీద పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ గా ఉంది స్మెల్ గానీ. నాకు మాత్రం బట్ కోకోనట్ దేని స్మెల్ లాగా అన్నా అనిపిస్తుందా మీకు? అసలు కోకోనట్ స్మెల్ రావట్లేదు ఎందుకని? ఇది కోకోనట్ అన్నాడు, పైనాపిల్ అన్నాడు, కోకోనట్ అన్నాడు, ఆ స్మెల్ ఏం రావట్లేదు. మోసం అదంతా డ్రింక్. అసలు ఇందులో ఏం కలిపాడు? సోడియం. అరే వర్మ ఎందుకు ఎక్స్పైరీ డేట్ ఉందో చూడు. ఎక్స్పైరీ డేట్ ఉందో లేదు చూడు. సెప్టెంబర్ 4. 2026 సెప్టెంబర్ దాకా ఉంది. అయితే అయిపోయింది అనుకో. ఆగస్ట్ 2000. $1 million వస్తాయి మనకి. నిజమే. మనం ఉండాలి కదా తీసుకోవడానికి. మాత్రం ఎక్స్పైరీ తాగితేనే అంటే ఇవి ఇక్కడ మరి రియాక్ట్ నిజమే, షాపుల్లోకి వెళ్ళి నేను ఎక్స్పైరీ అసలు ఏం లేదు, వాడు ఏం రాయలేదు. షుగర్ ఒకటే. సోడియం అంతే. మరి ఇంకేముంది? స్పార్క్లింగ్ ఐస్ అంటే ఇంగ్రీడియంట్స్ లో ఏం రాసాడు పోనీ? అదే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇదిగో ఉందిగా. కార్బోనేటెడ్ వాటర్, మాలిక్ యాసిడ్, న్యాచురల్ ఫ్లేవర్, పొటాషియం బెంజోయిట్, ఇక్కడ ఉంది. ఓకే, యాపిల్ జ్యూస్ కాన్సన్ట్రేట్. ఇన్ని ఉన్నాయా? ఓకే, తాగుద్దాం. కానీ ఏం లేదు కదా అక్కడ. 0 అన్నాను, మొత్తాన్ని 0. కానీ ఇంగ్రీడియంట్స్ లో మాత్రం ఇంత ఉన్నాయి. ఏం ప్రయోజనం? సో బేసిక్ గా కార్బోనేటెడ్ వాటర్ విత్ సోడియం 1%. మరి తీయగా ఎందుకుంది? యాపిల్ వల్ల. తీయగా ఎందుకు? పైనాపిల్ వల్ల. అది రిసర్చ్ చేయాలి. పైనాపిల్ అందులో వేయలేదు. అది కాదు, వాడు షుగర్ లేదు అంటున్నాడు కానీ తీయగా ఎందుకుంది? సుక్రలోస్ ఉంది కాబట్టి. సుక్రలోజ్ ఉంది ఇక్కడ. ఇంగ్రీడియంట్స్ ఎంత పని చేసాడురా ఇక్కడేమో. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? రేపు ఇంట్లో కలిపేస్తారండి ఈ డ్రింక్. కొనుక్కోవాలి. ఇంట్లో కలిపడం అంటే ఇంట్లో తయారు చేస్తారు. ఇంగ్రీడియంట్స్ చూసి ఇంట్లో తయారు చేస్తారు. ఇంట్లో కలిపేస్తారు. ఓకే ఓకే. ఈ 1 2 3 స్టార్ట్ మొత్తం ఒకేసారి తాగేయండి. చాలా బెటర్ ఇది ముందు. ఓకే బాగుంది. ఇదేదో టాబ్లెట్ పౌడర్ లా వచ్చింది సడన్ గా. నాకు టేస్ట్ నాకు బాగానే అనిపిస్తుంది. నాకు ఈ ఫ్లేవర్ అసలు బాగుంది. బాగుంది, మా ఇద్దరికి నచ్చింది. నాకు నచ్చింది. నచ్చలేదు. నాకు బాగుంది. నాకు బాగానే ఉంది. అంటే ఓకే బాగుంది. ఇది వరకు ఒక పింక్ కలర్ టాబ్లెట్స్ వచ్చేవి, చూయింగ్ టాబ్లెట్స్. అదే టేస్ట్. ఎందుకు నువ్వు అసలు టాబ్లెట్లు, కాఫ్ సిరప్లు అంటే మరి అన్ని హాస్పిటల్లో పనిచేసావా? మెడికల్ డాక్టర్ నేను ఎంబీబీఎస్. ఆర్ఎంపీయా? ఆర్ఎంపీ కదా, ఎంబీబీఎస్. ఆర్ఎంపీ మళ్ళీ సూది పొడవు అన్నా వాళ్ళు కాదు.
డాక్టర్ కూడా సూట్ పొడుస్తారు కదా. ఎంబీబీఎస్ డాక్టర్ గాడిదలు కాస్తాడా? ఎంబీబీఎస్ అయితే ఆపరేషన్ నేను ఏ ఫిజియోథెరపీ అటు సైడ్ వెళ్తాను, సర్జరీలు సూదులు పొడిచేసేయడానికి చెప్తాను. ఓకే నెక్స్ట్ ఏదో ఒకటి. ఫిజియోథెరపిస్ట్ నెక్స్ట్ కూడా ఒకటి MBBS చేయాలా? రాజు గారు మీరు చూసి చేయండి రెండిట్లో ఒకటి. నేను బ్లాక్ చేయాలి. చదవాలి కానీ ఎంబీబీఎస్ కాదు, దాని పేరు చెర్రీ డిఫరెంట్ అంట. గా ఉంటుంది. ఇదే ట్రై చేద్దాం సార్. నేను ఓపెన్ చేస్తాను సార్. ఫిజియోథెరపీ. FRCS రామ్ చరణ్. ఐ డోంట్ రామ్ చరణ్. లండన్. నో. అసలు ఇది నాకు నచ్చట్లే, ఆ మీద వస్తున్నది ప్రతి బాటిల్లో. అది కార్బోనేటెడ్ వాటర్ చూడడానికి భయంకరంగా కలర్ కొంచెం ఏంట్రా ఇది? చూడడానికి నెంబర్ వన్ డ్రింక్ లాగా ఉంది. నెంబర్ వన్ రంగు. ఏ పైన పొగ వస్తుంది. పొగ కాదు. అదిగో ఇదిగో 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 వస్తుంది లైట్ కనిపించట్లే. నాకేం కనిపించట్లేదు. వస్తుంది. వస్తుంది నాకు కనిపించింది. బొక్కలండి. ఏదో అట్లేదు అన్నారు. ఏదో ఒకటి అన్నా. ఓకే ఓకే. నాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి తమ్ముడు. ఎస్కేప్ అయిపోదాం అన్నట్టు. ఇంకా ఇంకా ఏంటి ఏంటిది? ఏంటది? అందరికీ అదే లెవెల్ వేయాలి వేస్తే మరి. అందరికి నేనే వేస్తా ఎలాగో. చూసుకో జాగ్రత్తగా. అది ఎక్కువ పోసాడు. అదే తాగుతారు ఇది. అది అంతే. అందరికి ఒకే లెవెల్ పోస్తున్నాను నేను. ఎవరికి తాగలేదు. మీరు అది తాగకపోతే డాక్టర్ పేపర్ కలిపేస్తాను. అవును, అరే అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు కదా, తాగేసా అనుకున్నాను నేను. అదంతా యాక్టింగ్. కొంచెం తాగకూడదు, టేస్ట్ మొత్తం తాగేయాలి. మొత్తం కమాన్. నిజంగా చెప్తున్నాను, అది వెళ్ళంగానే నాకు ఎలా అనిపించిందంటే ఇంకా ఇందాక తిన్న కార్న్, ఇంకా ఘోరంగా ఉంది. మధ్యాహ్నం తిన్న వెజ్ పులావ్. ఓకే ఓకే. ఇప్పుడు అలా కుదరదు. ఆడు తాగిన తర్వాత తాగేయండి పోనీ. తాగేండి. కాదురా, అది కుదరదు. ఇంకొన్నది అంతే, ఇది కాకుండా ఇంకొక డ్రింక్ ఉంది అంతే. 1 2 3 ఏంటి ఇంత నాకు కూడా ఎంత వస్తుంది. అసలు మనం ఎవరు లేము. ఆడు తాగాలంతే. ఆడు ఫినిష్ అయితే అప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ అంతే. ఇది వదిలేస్తే రెండు ఏ, water తాగలేదు actually. అదే కదా. అలాగా మీరు తాగకుండా ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు. తుత్తు ఇస్తున్నారు అని తుత్తు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అనుకుంటా. నీకేం తెలుసు, వాళ్ళు తాగితే తెలుస్తుంది. మేము తాగుతున్నాం కదా. అదే కదా. నీకు చిన్నప్పటి నుంచి టాబ్లెట్లు వేసుకుని అలవాటు అయిపోయింది నీకు. టేస్ట్ చెప్తుంది కరెక్ట్ కదా. అయిపోతుందా? మీరు సరిగ్గా వేసుకోలేదు, పక్క నుంచి పడేసి ఉంటారు. ఓకే అయిపోయింది అయిపోయింది. మొత్తం దగ్గర తాగకపోతే నెక్స్ట్ దాంట్లో తాగుతావు. నేను తాగను. తాగలేదాడు, నువ్వు తాగు. నేను ఎందుకు తాగుతాను? ధర్మపత్ని సగ భాగం కదా. అందులో కలిపేయమంటారా? మళ్ళీ ఇస్తారా? మళ్ళీ వాటర్ క్లోజ్ చేస్తాం మొత్తం. నిజంగా బాగాలేదు, అన్ని సిరప్ టేస్ట్ వస్తున్నాయి. యా సేమ్ అలాగే ఉన్నాయి. నాకు ఏదో ఒక మెడిసిన్ టేస్ట్ వస్తున్నాయి అన్ని. అవును. ఏంటది? వాటికి కొంచెం లేదు లేదు. ఓకే తాగట్లేదు. ఓకే ఓకే రండి. స్మెల్ ఫస్ట్. ఎక్స్చేంజ్ లేదు. జ్యోతి స్మెల్ చూడాలి, టేస్ట్ ఓకే స్మెల్ చూస్తే మర్చిపోయి. ఓదకు. ఇది మరీ ఘోరంగా ఉంది. నాకు నీ ఎక్స్ప్రెషన్ కి నాకు పోయింది. ఒకసారి ట్రై చేయి. ఒకసారి బాబోయ్. పర్లేదు, ఒక్కసారి స్మెల్ చూడండి. Pro Max ఇది. అలా కాదు, 4-5 సిరప్ కలిపినట్టు Worst. కాదు ఈ డ్రింక్లన్నీ కలిపితే ఇదైనట్టు. ఒరే ఒక పని చేద్దాం, సగం సగం ఉంపేద్దాం. Yeah, ఏంటిది కలర్? కలరే మొత్తం అది. అవును, ఇదంతా తాగితే ఎందుకు పని చేయం? నిజమే. వద్దు, కొంచెం తాగండి టేస్ట్. అసలు ఈ షార్ట్ గ్లాస్ 10 ml ఉంటది. కలర్ చూడు. 10 ml ఉన్నా బాగాలేదు కదా. కొంచెం యాక్చువల్లీ కలర్ టెస్ట్ కూడా చేయాలి సార్. ఒకసారి కొంచెం దీని పోయిరా వాళ్ళు. అంతా కాదు. మళ్ళీ పోయడం ఎందుకు పోసింది? ఒకసారి ఇదేదో తేడా ఉంది. కలర్ ఏంటిది? ఏంటది? టేబుల్ ఎరగైంది. అమ్మో, ఏం కలర్? వద్దు. ఆరెంజ్ అది నేచురల్ రంగు రాజు గారు. నేచురల్ రంగా? నేచురల్ రంగు అంత మరీ వచ్చేది. ఒకసారి నేచురల్ రంగు వేయడం కాదు, ఫ్రూట్ వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడు అందులో? ఫ్రూట్ రంగు ఎందుకు ఉంటది? ఫ్రూట్ ఇదిగో వర్మ కలర్. ఇగో చూడు ఏ ఇక్కడ ఉంది. వద్దు, అది జస్ట్ ఫుడ్ కలర్ అంతే. ఏ కలర్ చూడు. ఇదిగో ఇక్కడ ఫ్రక్టోజ్ అని ఉంది. ఫ్రూటే.
ఫ్రక్టోస్ అంటే ఫ్రూట్ కాదురా. సరే మన ఇంట్లో ఆరెంజ్ ఉంటే ఇలా కనండి, ఆ కలర్ వస్తుంది. కలర్ తెలుస్తుంది కదా అమ్మా ఇది. సుక్రలోజ్ అంటే నమ్మారు కదా అని చెప్పి. సుక్రలోస్ నిజంగానే ఉంది. సుక్రలోజ్ ఉందిలే. థ్యాంక్స్. ఓకే ఇది వద్దు కాదు మొత్తం నేను మొత్తం తాగు. ఇదేదో కష్టంగా ఉంటే కొంచెం కష్టం. ముక్కు మోసుకునే అవసరం అయితే ఒక షాట్ లో తాగేది. ఏమన్నా అయితే పొట్ట షట్కెళ్ళిపోతుంది. ఏమవుతుంది, ఇంకొకటే డ్రింక్ ఇద్దాం. వర్మ అలా కాదు, మీ నలుగురు నన్ను తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారా? ఏదో చేద్దాం అనుకున్నారు కదా, నేను ఏదో తేడాగా ఉంది. మీతో పాటు మేము అవుతున్నాం. ఏం అదే చేస్తాం? కదా మేమేదో అన్ని స్వీట్ గా ఉంటే ఫర్ ద లాస్ట్ అనుకున్నాను. ఇదే చండాలం ఉంది. దీని లాస్ట్ కి తాద్దాం అనుకున్నాం. ఒరే టిమ్ తాగేవాడు కదరా. ఈ టిమ్ తాగుతారా? టిమ్కి ఏంటి ఏం అనిపించలేదు. కలర్ టెస్ట్ చేసాను. ఓకే చియర్స్ Cheers. గైస్, ఆల్ ద బెస్ట్. టిమ్ ఒక షాట్ లోనే తాగేయండి, హాస్పిటల్లో మళ్ళీ మళ్ళీ తాగలేం కాబట్టి. అబ్బా అబ్బా ఇది మాత్రం ఎవ్వరు కొనుక్కోకండి దయచేసి. లాస్ట్ దానికన్నా అసలు ఇంకా చండాలం ఉంది. ఇప్పుడు ఆర్డర్ తాగించండి first. అబ్బా అబ్బా ఏంటి మీరు తాగాలి కొంచెం. తాగాలి ఇలా కుదరదు. మేమందరం చూడండి, మేము తాగాం. అందరం తాగేసాం. ఏమనిపించట్లేదు. ఒకే షాట్ లో తాగాలి. మీరు స్మెల్ చేస్తూ టేస్ట్ చేయకూడదు, గుట్ట ఒకేసారి పోసేసుకోండి. వీడియోలోనే చూస్తున్నారు కదా మావయ్య కొడుతుంది. అత్తయ్య కొడుతుంది. నేను just కెమెరా తాగాలి. లేనప్పుడు ఎన్ని దెబ్బలు తింటున్నాను. అయ్యయ్యో. ఏం తెలుసు మీకు, నేను తాగమని చెప్పాను అంతే. యాక్చువల్లీ అన్ని కలర్ టెస్ట్ చేద్దాం అయిపోయాక ఒకసారి. Oh. అన్నిట్లో కలర్ ఉందో తెలియాలి. నాదంతా చేయండి. ఒకసారి ఇది నువ్వు తీసుకో, ముందు ఇది తీసుకో. తాగండి. ఇంకా చాలా జ్యూస్. అది తీసుకో ముందు. కొంచెం బలవంతం చేస్తా. ఏం చేసినా మనం మేము తాగాం కదా. 1 2 3 స్టార్ట్. ఓకే అయితే అలా కాదు. ఏంట్రా ఇది? చేయకూడదు అలాగా. అదే కదా, మేమందరం బాగానే ఉన్నాం కదా. కొంచెం ఉండు మీరు. అసలు ఆ ఫీల్ వస్తుంటేనే, తాగిన ఫీలింగ్ వస్తుంటేనే ఏదో రకరకాలుగా ఉంది. బాలేదు అంటే యూజువల్లీ షుగర్ ఉన్నవి తాగరు కదా. అరే నాకు క్యూరిటీ టెస్టింగ్ ఉందిరా. మా చంద్రుడు వెళ్ళిపోతారా? రేపు లాగిన్ అవ్వాలి నేను ఎలా అయినా కూడా. ఇంకా భయపడుతున్నావు నువ్వు. ఒరే నీదేం పోయిందిరా. మీ పని ఆయన చేస్తారులేండి. అదే కదా. ఓకే నెక్స్ట్ Last చేద్దాం. స్ట్రాబెరీ Okay, వాటర్ water మిలన్. తాగు. ఇంకా అందరూ ఉందా? water ఇది ఒకటే నేను ఉంది అదే ఇంకా. లాస్ట్ అనుకున్నాను. నేను అదే అనుకున్నాను కానీ చూడు ఇక్కడ. రాజీవ్ వాటర్ కొంచెం. అది సగం సగం పోయిరా ప్లీజ్ రా. రే వాటర్ ఇదేముంది వాటర్ మిలన్, ఇది స్ట్రాబెరీ. ఏముంది అనుకోవద్దు వినీత, ఏదో ఉంది. అసలు ఇదైతే చాలా ఘోరం అసలు. ఘోరం. ఏది అదే అసలు ఇది 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 ఇదే బ్లాక్ చెర్రీ. బ్లాక్ చెర్రీ నేను చెప్పింది ఇది బ్లాక్ పేరు చెర్రీ. డిఫరెంట్ ఉందని ఫస్ట్ ట్రై చేస్తాను. చెర్రీ చెర్రీ అని ఓపెన్ ఇది చేసి బ్లాక్ చెర్రీ. ఇదే కొంచెం తేడాగా ఉంది. బాగా తాగింది ఇప్పుడు బ్లాక్ చెర్రీ. అయితే అది. ఓకే ఇది లీస్ట్ వాటర్ తాగండి. ప్రస్తుతానికి తాగిసా వాటర్. అందరం తాగాం, వాటర్ తాగాం. ఓపెన్ అదైనా కొంచెం బెటర్ గా ఉండాలి. ఇదైతే స్ట్రాబెరీ వాటర్ మిలన్ కొంచెం బెటర్ ఉంటుందేమో అనుకుంటున్నాం. చూద్దాం. కొంచెం కొంచెం చాలండి. హాఫ్ హాఫ్ పోస్తున్నాను అందుకే. నాకు 1 ml. 1 నెంబర్ నీకు తాగడం ఎందుకు, చొక్కల పోసి. 1 ml అంటే 60 ml పోస్తారు. కాదు పోనీ ఇలా దోసిటి పట్టింది. అది కదా. ఇది ఆడిందో నీతో వింతనాటకంలా అనిపిస్తుంది నాకు. ఇది వెళ్ళి ప్లీజ్ హాఫే పోస్తా. ఆకు కూడా తక్కువ నాకు మోషన్స్ అయిపోతాయి. చూడండి నేను చాలా రీజనబుల్ గా పోస్తాను యాక్చువల్లీ. నాకెందుకు ఇంత. నీకెందుకింత అంటే నా దాంట్లో వేయకు, తన దాంట్లో వేయి. ఓకే రెడీ 1 ఓకే స్మెల్ చూడండి. వాసన. ఓకే దీన్ని smell. ఎటొకటి సార్ట్ చేద్దాం. కొంచెం బెటర్. ఇంత ముందు దాన్ని పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ లాంటి. ఇది ఏమి స్మెల్ బాగాలేదు యాక్చువల్లీ, టేస్ట్ కూడా బాగోదేమో. బాలే. ఇది ఇది గ్రీన్ కలర్ పురుగులు వస్తాయి కదరా. మీ చెంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గ్రాస్ హాపర్స్. గ్రీన్ కలర్ చిన్న పురుగులు ఉంటాయి కదండి, ఇలా నలిపితే కంపొచ్చేస్తాయి. అసలు అది ఎందుకు మీరు నువ్వు చెప్పడం. అరే వాడు తినలేదు, నలిపానని చెప్పాడు. ఆత్రం కాళ్ళు ఇద్దరు నలిపాడు. ఎందుకు అలా చేశారు? ఆడు చిన్నప్పుడు శాడీ. అదేంటి కరెంట్ లైట్ల దగ్గర తిరుగుతూ ఉంటాయి కదండి. ఓ అబ్బా ఓకే. గ్రీన్ కలర్ ఆడు ఆడుకునేటప్పుడు దాన్ని ఎప్పుడైనా చంపామంటే భయంకరంగా చెప్పకరా బాబు.
అదే కదా తాగాక చెప్పినా పర్లేదు. ఇది అదే స్మెల్. రెడీ 1 2 3 ఫస్ట్ భాస్కర్ తాగితేనే నేను తాగుతా. నువ్వు భాస్కర్ స్టార్ట్ చేయి. బాబాయ్ తాగాక కరోనా వచ్చింది, నువ్వు start స్మెల్ తెలియట్లేదు నాకు. ఆడు చిన్నప్పుడు శాడిస్ట్, మీరు అందరూ పెద్ద శాడిస్ట్. పర్లేదు ఏమన్నా. మీ విషయంలో మేము సాటిస్ఫై. ఇది కరోనా ఉన్నోడికి కూడా చచ్చిపోయేవాడికి కూడా స్మెల్ తెలుస్తుంది. నాకు హార్ట్లో స్మెల్. అక్క కరోనా కాదు బరోనా. కరోనా లాస్ట్ ఛాన్స్ లో కూడా ఇది డెఫినెట్ గా స్మెల్ తెలుస్తుంది. నిజం. ఓకే ఎనీవే నీకు తెలియదు. ఓకే cheers, come on, let's start. ఒక షాట్ లో ముందు భాస్కర్ తీసుకోవాలి. ఓకే ఫస్ట్ భాస్కర్ భాస్కర్ తీసుకున్న తర్వాత ఫుల్ తాగేయండి, కొంచెం కొంచెం తాకండి. మొత్తం తీసుకోవాలి. వాడు చెప్పినప్పటి నుంచి నాకు అది ఏం కాదు. ఏ నాకు ఆ స్మెల్ ఏంటో తెలియదు. ముక్కు మూసుకుని తాగేసి. ఇది అదే స్మెల్ మరి. ముక్కు మూసుకుని తాగేసి. 1 2 3 స్టార్ట్ అందరూ. నాకు పురుగు గుర్తొస్తుంది. ఆ పురుగు నువ్వు చెప్పారు కదా. నేను చంపలా. నాకు గుర్తు రావట్లేదు ఏ పురుగు అనేది. నాకు తెలియదు. నేను చూపించాలండి సరే. ఇది బాగుంది టేస్ట్. ఇక్కడ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉండదుగా. జంగాడలో అయితే ఎటు వెళ్తాడు. బాగుంది. బాగుందా? తాగిసిందే. తాగిసా చూద్దాం. బాగుంది. తీసుకో ఫస్ట్. ఓకేనా? అసలు బాగాలేదురా. కొంచెం వాలే. నిజంగా పురుగురా. ఏ పర్లేదు అంటే పర్లేదు తాగే. మేబీ నాకు అన్ని అలాగే అనిపిస్తాయి కానీ Next time అన్ని బాలేదు. తాగలేదు తాగలేదు. అసలు బాగా అదే నేను ఒప్పుకొని నేను తాగలేడు అసలు బాగా. అసలు. అందరం తాగేద్దాం ఒకేసారి. తాగండి రాజు గారు, మీరు తాగి అలా కష్టపడ్డాం. జ్యోతి తాగేసాం. ఒరే, నువ్వేంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? నాకు అన్ని ఒకలాగే అనిపిస్తుంది. నాకేం అరే అనిపిస్తుంది టేస్ట్ బడ్స్ చచ్చిపోయినాయి దానికి. ఓకే అయ్యి ఉండొచ్చు. అర్జెంట్గా వెళ్ళి డిన్నర్ చేయాలి, లేకపోతే బయటికి ఏది ఆ ఆ పురుగేరా? పురుగేరా. నిజమేరా? ఆ పురుగే. రాజురా పురుగు మీకు టేస్ట్ స్మెల్ గుర్తుందా? అదే స్మెల్ ఇది ఆ పసి పురుగు వాసనే. అరే ఏ మెడికల్ ముందో చెప్తుంది ఆగు. ఇది ఏ మందులాగా లేదు. ఇది డిఫరెంట్. ఇది కానీ ఆ ముందు తాగడం వల్ల నాకు ఇదేం పెద్దగా అనిపించలేదు. ఏ ఇంకా చండాలంగా ఉంది అది. ఓకే కలర్ టెస్ట్ అరే చేయండి. అరే టిష్యూ పెట్టాలి. ఇప్పుడు తీసింది. అదే గుర్తుందా? ఇంతకు ముందు అయినట్లు ఆరెంజ్ కలర్ బాగుందని ఇది నేనే చూసి నాకు ఇది యాక్చువల్లీ ఇది బెస్ట్ ఉంది. ఇది కంపారిటివ్లీ బెస్ట్. ఇది బ్లాక్ చెర్రీ లాస్ట్ పెట్టండి. బ్లాక్ చెర్రీ లాస్ట్ బట్ వన్. లాస్ట్ టైం కూడా బ్లాక్ చెర్రీ యాక్చువల్లీ తీసేయండి, అసలు వద్దు. లాస్ట్ టైం కాదు స్ట్రాబెరీ దీంతో ఏంటి ఇప్పుడు తాగింది ఏంటి ఆ పురుగు. పురుగుతో పోల్చుకుంటుంది. ఇది ఆర్డర్. యాక్చువల్లీ అన్ని కలర్ టెస్ట్ చేయాలి ఫస్ట్. లిట్మస్ పేపర్ కావాలి. ఎందుకు ఇదే ఉంది అది ఉంది. దీని మీద కనిపిస్తాం. నీకు లిట్మస్ పేపర్ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేస్తా. ఓకే సో టేస్టింగ్ ఆర్డర్ వచ్చేసి అంటే అన్ని బాగాలేదు, బెటర్. ఇంకోటి ఇష్యూ ఇవ్వండి, కలర్ చూద్దాం. చూద్దాంలే. ఒకసారి ట్రై చేస్తా. ఇది చూడు ఒకసారి. అది ఓకే. ఇది ట్రై చేయాలి కలర్. అంటే అది కూడా ఏ ఆర్డర్ లో తీసి ఆర్డర్ లోనే పెట్టు. మూతలో ఎత్తావా? మరి లేకపోతే మొత్తం కలర్ అది రాదు. ఇది రాదనుకుంటున్నాను. ఇది వస్తుంది. ఈ రెండు వస్తాయి కలర్. ఇది లేదు. ఇది కలర్ లేదు, కలర్ ఏం లేదు. కంపారిటివ్లీ లేదు, లైట్ ఉంది. ఇది చూడు. ఇది ట్రై చేయి ఒకసారి. ఇది వస్తుంది ఫుల్గా. టేబుల్ మళ్ళీ టేబుల్ పోతే పొట్టపోయింది. ఇదైతే ఫుల్ కలర్ ఉంది. అదేంట మనం టెస్ట్ చేసింది ఇదా? యా రెండు ఇందాక టెస్ట్ చేసింది అదే. అది సేమ్. అసలు అవన్నీ ఎలాగున్నాయి? వర్మ లోపలికి వెళ్ళింది ఎలా అంటావు? అదే. కలర్ అంటే ఒక 5-6 లీటర్స్ తీసుకోలేము వాటర్. అంతా కిడ్నీ చూసుకుంటే ఎంత తీసుకున్నా క్లీన్ చేయాలి కదా లోపల. బెటర్ యాక్చువల్లీ. ఇది ఎల్లో కలర్ చాలా అంటే కలర్ బట్టే వస్తుంది. ఇది తీసావా? ఈ రెండు లేవు కలర్ అంతా. ఈ రెండు చాలా. ఓకే ఆర్డర్ చెప్పండి. ఓకే కొంచెం బయట తీసుకెళ్ళేదని తీపిస్తారా నాకు? పొద్దున్న మొత్తం గ్రీన్ డే బయటకు కలర్స్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్? ఐ డోంట్ వాంట్ ఎనీ కలర్. లైట్ కలర్. ఇంకెప్పుడు వాల్మార్ట్ లో సెక్షన్ కూడా వెళ్ళకండి. వెళ్ళదు. టిమ్ వెళ్తాడు.
టీమ్కి ఫేవరెట్ సెక్షన్ టిమ్ అన్నిటికీ బాగుందని అంటారేమో. అంటే అసలు ఈ టిమ్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఏదో ఒక కింద కామెంట్స్ లో పెట్టండి, తెప్పిస్తాం టిమ్ను కూడా. ప్రస్తుతానికి ఇండియా ఉన్నాడు. వస్తాడు త్వరలో. త్వరలో. జస్ట్ ట్రిప్ సో యా ర్యాంకింగ్ వచ్చేసి ఇది బెస్ట్, 2 వేస్ట్. ఇది చూడడానికి ఇది పసిరిపూరి. ఇది కానీ మనం ఎక్కువ తాగింది ఇది చూడండి అసలు, అంటే బ్లాక్ చెర్రీ క్వాంటిటీ అందుకనే పోసినట్టు. నేనేం పోసాయి ఇది పోసినట్టున్నాను. ఓకే యా సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ హియర్. యా అంటిల్ హియర్ అంతే. థ్యాంక్ యూ. ఇలాంటివి ఎప్పుడు కొనుక్కోవద్దు. ఇది అస్సలు కొనకండి, ఇది అసలు కొనకండి. అది బై మిస్టేక్ కొన్న పర్లేదు. యా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. బాయ్.